మనం వెళ్దాము. లూకా సువార్త 23వ అధ్యాయం అమ్మ. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇంకొక వచనం కూడా చదువుదామమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయము 39, 40, 41 మార్నింగ్ మనం చదువుకున్నాము. మరి ఒకసారి ఆ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 39. వారిలో మగ్దలేని మరియయు ఉండిరి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఒకసారి అందరం మన హృదయాలను ప్రభు తట్టు తిప్పుదాము. ప్రభువా, నాతో మాట్లాడు, నీకోసం నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చాము, ఆయన మాటలు వింటున్నాము. విన్నంత మాత్రాన సరిపోదు. ఏ విషయంలో ప్రభు మనల్ని తట్టారో, ఏ విషయంలో మనల్ని తాకారో, ఏ వాక్యం మనల్ని తాకిందో దాన్ని అనుసరించాల్సిన వారంగా ఉన్నాము. అలా అనుసరించకపోతే ఈ సమయాలు వ్యర్థమే. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభువా నాతో మాట్లాడండి, వాక్యాన్ని అనుసరించే జీవితము, హృదయము నాకు దయచేయండి అని ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, సింహాసనమునందు ఆసీనుడు అయిన దేవా, మమ్మలను చూచుచున్న దేవా, మమ్మలను ప్రేమిస్తున్న దేవా, మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ సన్నిధానమును బట్టి వందనములు. మీరు ఇస్తున్న ఈ వాక్య భాగములన్నింటిని బట్టి కూడా మీకు వందనములు ప్రభా, స్తోత్రములు నాయన. దేవా, నీ ప్రియ దాసురాలను నిలబెట్టుకుని మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు వందనాలు. ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని కూడా మీరు మా కొరకు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి దేవ. మా అందరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు ప్రభు వారి నామములో స్తుతులు చెల్లించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఎవరికైనా అర్థమయ్యాయమ్మా ఈ మాటలు? ఎవరు కనబడుతున్నారు అక్కడ మనకి? 23వ లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అదే వచనము ఇక్కడ మనం చదువుకుంటే, ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విచ్చుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. చదవండి. చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఇది ఏ సన్నివేశం అమ్మా? ఎవరన్నా చెప్తారా? క్రీస్తు ప్రభువు సిలువను చెప్పాలి మోస్తూ ఉన్న సమయం. యేసుక్రీస్తు ప్రభువు
సిలువను మోస్తూ సిలువ యొద్దకు వెళుతూ ఉన్న సమయం. ఎవరున్నారమ్మా సమయంలో? ఎవరున్నారు? ఆ సమయంలో ఆయనను వెంబడిస్తున్న స్త్రీలు ఎవరమ్మా? ఎక్కడైతే సువార్త సేవను ప్రభువు సువార్త సేవను ప్రారంభించినప్పుడు ఏ స్త్రీలైతే ఉన్నారో ఆ స్త్రీలు, యెరూషలేము స్త్రీలు, ఇంకా అనేక మంది ఇతర స్త్రీలు. దీనికి మనం ఏం పేరు పెట్టుకుందాం? ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఒక ఆలోచన వచ్చి ఉంటుంది మీకు. ఫస్ట్ మనం మార్నింగ్ చెప్పుకున్నది సువార్త సేవలో ప్రభువును వెంబడించిన స్త్రీలు. ఇప్పుడు ఏం పేరు పెట్టుకుందాం దీనికి? ప్రభువును వెంబడించిన స్త్రీలు. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ఆలోచిద్దాం. పర్వాలేదు, అంటే మీ మనసుకి పని పెట్టండి కొద్దిగా. ప్రభువును ప్రేమతో వెంబడించిన స్త్రీలు. ఇంకా అంటే ఏం మోస్తున్నారు ఆయన? ఇప్పుడు చెప్పండి. కొద్దిగా దగ్గరికి వచ్చా. సిలువను మోస్తూ ఉన్న ప్రభువును వెంబడించిన స్త్రీలు. సిలువను మోస్తూ ఉన్న ప్రభువును వెంబడించిన స్త్రీలు. సిలువను మోస్తూ ఉన్న ప్రభువును వెంబడించిన స్త్రీలు. ఈ స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువుని వెంబడించారు? సిలువను మోస్తూ ఉన్నారు. ఇంకా చెప్పండి, చెప్పుకుందాం. అంటే మనకు తెలిసినవే ఇవన్నీ, మనకు తెలిసినవే. అంటే కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది. సిలువ శ్రమలు. ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నారు? అంతకుముందు ఏం జరిగింది? ఆ సిలువ మోయడానికి ముందు ఏం జరిగింది? తీర్పు జరిగింది. తీర్పులో ఏం జరిగింది అన్నారు? నువ్వు విడిపించండి, క్రీస్తుని సిలువ వేయండి అన్నారు. తీర్పు జరిగింది. ఏం తీర్పు ఇచ్చారు అమ్మా? ఏం చేయమన్నారు ప్రభుని? దానికి ముందు ఇంకొకటి ఉంది. ఏం చెప్పారు? పిలాతు ఏం చెప్పారు? దేనికి అప్పగించారు ప్రభుని? కొరడాలతో కొట్టడానికి యేసు ప్రభుని అప్పగించారు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టారా? కొట్టారు కదా. యేసు ప్రభువుని కొరడాలతో కొట్టిన తర్వాత, ఆ కొరడాలతో కొడితే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక్కొక్క కొరడ ప్రభు దేహం మీద పడుతున్నప్పుడు ఆ కొరడాతో పాటు ఆయన ఆ స్కిన్, ఆ మాంసంతో సహా లాగుతూ ఉన్నప్పుడు, దాంతోపాటే ప్రభు దేహంలో ఉన్న రక్తమంతా కార్చబడుతూ ఉన్నప్పుడు, అదంతా జరిగి అలాగా 39 కొరడా దెబ్బలు తిన్న ప్రభువు ఎంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏం మోపారు? ఆయన మీద సిలువను మోపారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ దేహము అంటే ఎలా ఉంది? ఆయన దేహం రక్తసిక్తమైన దేహం. దేహం అంతా ఎలా ఉందమ్మా? రక్తసిక్తమైన దేహం. దేహం అంతా బాగా చీల్చబడింది, నలిగిపోయింది దేహం అంతా. అలాంటి దేహంతో ఉన్న ప్రభువు మీద ఇప్పుడు వీళ్ళు ఏం మోపారు? సిలువ మోపారు. ఆ సిలువను ఈయన మోస్తూ వెళ్తున్నారు. ఆలోచిద్దాం ఒకసారి. మన ప్రియ ప్రభువు మనల్ని అందరినీ రక్షించుట కొరకు ఆయన అంత శ్రమ పొందారు. మనం చాలా ప్రభువు శ్రమను, సిలువ శ్రమలను, ఆయన పొందిన మరణాన్ని చాలా చులకనగా తీసుకుంటున్నాం. దయచేసి మనం ఆలోచించాలి.
మన హృదయంతో, మన హృదయపు లోతులలో నుండి ప్రభు శ్రమను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చాలా నలిగిపోయారు. ఆయన నలిగిపోవలసిన అవసరం ఆయనకి లేదు. ఒక్క కొరడ దెబ్బ కూడా ఆయన పడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనలో ఏ లోపం లేదు, ఏ నేరం లేదు. అలాంటి ప్రభువు నిన్ను నన్ను రక్షించుట కొరకు, ఆ నిత్య అగ్ని నుండి మనలను తప్పించుట కొరకు, పాప శాపముల నుండి, పాపము నుండి విడిపించుట కొరకు. పాపము నుండి విడిపించే శక్తి ఎవ్వరికి లేదండి. ఒక పాపమును చెయ్యొద్దు అంటే ఏదో ఎక్కువ చేస్తాం, అది చేయకుండా ఎవ్వరు చేయలేరు. అది ఆ పాపం మానేయడానికి ఎవ్వరు ఏ విధమైన సహాయం చేయలేరు, ఒక్క ప్రభువు తప్ప. అది కూడా సిలువ వేయబడిన ప్రభువు తప్ప. ఆలోచన చేద్దాం. ప్రభు ప్రేమను మనం చాలా చాలా చులకనగా తీసుకుంటున్నాం. ఆయన శ్రమను చాలా చులకనగా తీసుకుంటున్నాం. ఆయన స్వరూపమైనను సొగసైనలు లేని విధంగా ఉన్న ప్రభువుని చాలా చులకనగా తీసుకుంటున్నాం. ఆయనేమో మనల్ని అందరినీ, పాపాలతో నింపబడిన వారిని, తిరుగుబాటు స్వభావం కలిగిన వారిని, లోబడినొల్లని వారిని, మనల్నేమో ఎంతో ప్రేమిస్తున్నారు. లెక్క పెట్టలేనంత ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఆయనేమో మన కోసం ఎంతో చేశారు, మనం ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం. ఆయనను మనం తీసుకోలేకపోతున్నాం, ఆయన ప్రేమను తీసుకోలేకపోతున్నాం. ఆయన మన కోసం పడ్డ శ్రమను అస్సలు క్యాచర్ చేయట్లేదు. ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రతిరోజు ఆ శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కోసం పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీలు అంతగా దేహంలో రక్తం కారుతూ ఉన్న ఆ దెబ్బలతో కండలుగా వేలాడుతూ ఉన్న దేహంతో ప్రభువు వెళ్తూ ఉంటే, అలాంటి ప్రభువుని వెంబడించిన స్త్రీలుగా ఉన్నారు. ప్రభువుని వారు ఎంతగా ప్రేమించారో మనం అర్థం చేసుకోగలం. ఆ పరిస్థితుల్లో ప్రభువుని వెంబడించకపోతే, మీరు ఎందుకు నన్ను వెంబడించలేదని ప్రభు అడుగుతారా? అడుగుతారా? స్త్రీల్ని అడగరు కదా. కానీ వాళ్ళలో ఉన్న ప్రేమ అలాంటిది. వాళ్ళు ప్రభువుని ప్రేమించిన ప్రేమ అలాంటిది. వారు ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్న దానికంటే ప్రభువుని మాత్రమే ప్రేమించారు, ఇంకా దేన్ని ప్రేమించలేదు. అందుకే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువుని వెంబడించగలిగారు. వీధుల్లో వెళ్తూ ఉన్న ప్రభువుని, ఆ సిలువను మోస్తూ వెళ్తున్న ప్రభువుని వాళ్ళు వెంబడించగలిగారు. ప్రభువుని వెంబడించిన వాళ్ళు, అక్కడ కూడా ఉన్నవాళ్ళు చాలా బహుజన సమూహం ఉన్నారు, బహుజన ప్రజలు ఉన్నారు, రాణువారు ఉన్నారు. అంటే రాణువారు ఎందుకున్నారు? సిలువ వేయడానికి ఉన్నారు. సిలువ వేయించే వాళ్ళు ఉన్నారు, కూడా ఉండి ప్రభువుని సిలువ వేయించాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, వేయించటానికి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెంబడించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈయన యేసుప్రభు కదా, దేవుడు అంటున్నారు కదా, ఇన్ని తప్పించుకుంటాడో లేదో చూద్దామని, ఆయన దేవుడని నిరూపించుకుంటాడో లేదో చూద్దామని వెంబడించేవారు కొంతమంది ఉన్నారు. వీరు మాత్రం, శిష్యులు కూడా మాయమైపోయారు, ఒక్క శిష్యుడు తప్ప. వీళ్ళెవరూ లేరు కదా, మనం అవసరమా? నేను ప్రభువుని వెంబడించాలా? నేను ప్రభువుని వెంబడించకపోతే ఏంటి నాకు నష్టం అని ఈ స్త్రీలు ఎవ్వరూ ఆలోచించలేదు, ఎక్కడ వెనుతిరిగి వెళ్ళలేదు. మరి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువును వెంబడించిన స్త్రీలుగా ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? ప్రభు అలాంటి పరిస్థితుల్లో ఉన్న అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని వెంబడించగలమా? ప్రభువుని అనుసరించగలమా? ఆలోచన చేద్దాం. ఎంత ప్రాముఖ్యత ప్రభువుకి మనం ఇస్తున్నాం, ఎంత ప్రాధాన్యతను దేవునికి మనం ఇస్తున్నాం. మామూలుగా నేను క్రైస్తవురాల్ని, చర్చికి వెళ్తాను, బ్రదర్న్ అసెంబ్లీ అని చెప్పుకుంటే సరిపోదండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రభువుని మనం 100% వాక్యాన్ని 100% అనుసరించిన వారంగా ఉంటేనే
మనకి ప్రయోజనకరం. ముందుకు వెళ్దాం. మరి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభువు పరిస్థితి అయితే అలా ఉంది. అప్పటి పరిస్థితులు అంటే భయంగా ఉన్నారు. భయం ఉంది. అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు నేను అడిగేది. అంటే యేసు ప్రభువుని సిలువ వేసే సమయాల్లో ఆనాటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయనని ఏమాత్రము విడిపించడానికి అవకాశం లేకుండా ఉంది. ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం. ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ విపరీతమైన క్రోధంతో ఉన్నారు. మరి ఇంకా మతం పెద్దలు కదా వీళ్ళు. గవర్నమెంటు అంటే ప్రభుత్వము ప్రభువుకు వ్యతిరేకంగా ఉంది. మత పెద్దలు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి మనం అంటే ప్రభుత్వాల దగ్గరికి వెళ్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ ఇతర ప్రతిపక్ష పార్టీలని కూడా నిలబడనివ్వట్లేదు. పూర్వం అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇష్యూ జరుగుతున్నా నిలబడి మాట్లాడేవారు. దేశంలో ఇది ఇలా జరుగుతుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేయట్లేదు అని చెప్పి నిలబడి క్వశ్చన్ చేసే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉండేది. ఇప్పుడు అది ఉందా? లేదు, అడగడానికి లేదు అసలు. ముందే వాళ్ళ మీద నేరాలు మోపి వాళ్ళని ముందే జైల్లో పెట్టేస్తున్నారు. అందుకని ఇంకెవరు ఏమీ అడగటం లేదు. అంటే ఆ దినాల్లో కూడా యేసు ప్రభువు సిలువ వేయబడే సమయాల్లో కూడా ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులే మాట్లాడలేకపోతా ఉన్నారు. గవర్నమెంట్ని ఏమీ అడగలేకపోతున్నారు. ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీని ఏమంటాం మనం? బలహీనమైన ఘటం అంటారు కదా. కానీ వీళ్ళ మానసిక స్థితి ఎంత బలంగా ఉందో చూడండి. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏమన్నా ఏం పర్వాలేదు, ప్రభువుని మాత్రం విడిచిపెట్టే పని ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఆ సిలువను మోస్తూ ఉన్న ప్రభువుని వారు వెంబడించారు. అలాంటి పరిస్థితుల గుండా మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం, ప్రభువా నీ కోసం నేను ఎలాగైనా నేను వెంబడించడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయి. మనం అనుకున్న తోడనే నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి అని ఇక్కడి నుంచి ఒక చక్కటి నిర్ణయంతో వెళ్తాం. అక్కడ శోధన ఇంకా పెరిగిపోద్ది. కూర్చుని ప్రార్థన చేసుకునే అవకాశమే దొరకదు. వాక్యం చదువుకునే పరిస్థితి, మానసిక శక్తి సరిపోదు. ఎందుకు వచ్చిందిలే, దేవుడు ఆయనే కాపాడుతాడు అని చెప్పి చేస్తాం. కానీ దాన్ని మనం కొనసాగించాలంటే ప్రభువు సన్నిధిలో ప్రభువుతో మనం సహవాసం చేయాలి. నువ్వు మోకరించకపోయినా సరే మనసులో, ప్రభువా నేను ఈరోజు నీ వాక్యం చదువుకోవాలి, ఒక అధ్యాయమన్నా నేను చదువుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి. ఇక్కడ పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. ఈ పరిస్థితులు నేను నా ఆధీనంలోనికి నేను తెచ్చుకోలేను. కానీ నీవు నాకు సహాయం చేయి ప్రభువా, నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని ఎప్పుడైతే అడిగామో ఆ వెంటనే దేవుడు మనకు సహాయం చేస్తారు. సమయం అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే
మనము వాక్యం చదువుకోగలుగుతాం, ప్రార్థన చేసుకోగలుగుతాం. బాత్రూంలో ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మన లేడీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇలాంటి అలవాటు ఉంటుంది. మరి ఎవరికైనా, మీకు ఎవరికైనా ఉందో లేదు? ఎవరిని ఏవి అనలేక, ఎవరిని తిట్టలేక, ఒక్కొక్కసారి హస్బెండ్స్ని ఏమి అనలేము కదా. వాళ్ళు మనల్ని ఏమైనా అంటారు, ఎన్నైనా అంటారు. వాళ్ళని మనం ఏం అనలేము. అనలేక ఏం చేస్తాం? మళ్ళీ ఇంట్లో కూడా ఏడవకూడదు. ఒక్కొక్కసారి బాత్రూంలోకి వెళ్ళక వస్తుంది, బోర్మని వస్తుంది ఏడుపు. ఎప్పుడైనా మీకు అనుభవాలు లేవేమో. అలాంటి పరిస్థితుల్లో మనం ఏడవగలుగుతున్నామే మన బాధను బట్టి. మరి ప్రభువుని మనం అడిగితే అలాంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన అంతరంగంలోనే అనుక్షణము ప్రభువుని వేడుకుంటూ ఉండాలి, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, ప్రభువుని ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ఆయన శిలువను ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అక్క, నేను టైం చూసుకోలేదు, ఏ టైం వరకు చెప్పు. మరలా ఒకసారి లూకా సువార్త 23:27 చదువుదామండి. 27 చదువుదాము. చాలండి, చాలు. ఇక్కడ ఒక్క మాట మనం ట్రెస్ చేసి మాట్లాడుకుందాము. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. దుఃఖించుచున్న స్త్రీలు వాళ్ళు ఎలా వెంబడిస్తున్నారు ప్రభుని? రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారంట. రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారంట. రొమ్ము కొట్టుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం రొమ్ము కొట్టుకొని ఏడుస్తాం? మనకిష్టమైన వారు, మనకి కావాలనుకున్నవారు ఏమన్నా జరిగితే అలాంటి సమయంలో ఏం చేస్తాం? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాం, వేదన పడతాం, దుఃఖపడతాం, కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం. కానీ ఈ స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? యేసు ప్రభువు సిలువ వేయబడుతూ ఉన్నారని వాళ్ళు ఆ విధంగా దుఃఖిస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది వాళ్ళకి అంత దుఃఖము? ఎందుకు వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? అంటే కుటుంబంలోని వ్యక్తా? కాదే. ఏంటి అంటే వారి జీవితాల్లో ప్రభు ఎన్నో కార్యాలు చేశారు. ఎంతో మంది, మగ్దలేని మరి అయితే 7 దెయ్యాల నుండి విడిపించబడింది. యాయేను కుమార్తె, చనిపోయిన ఆ కుమార్తెను యేసు ప్రభువు బ్రతికించారు. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశారు, కుష్ఠరోగుల్ని బాగు చేశారు, మార్తా మరియల తమ్ముడైన లాజరును లేపారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం గుర్తొస్తుంది? విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. అయ్యో ప్రభువా, మేము ఏ దిక్కు లేని వారంగా ఉన్నామే. ఆ రోజులో మమ్మల్ని ఎవ్వరూ ఆదుకునే పరిస్థితుల్లో మేము లేమే. మా పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించు అంటే మమ్మల్ని ఎవ్వరూ విడిపించే స్థితిలో మేము లేమే. అలాంటి పరిస్థితుల్లో నీవు మమ్మల్ని ఆదుకున్నావు ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో నుండి ఇలాగా మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. ఇలాంటి నీకా ఈ శ్రమ? ఇలాంటి నువ్వా ఈ సిలువను మోస్తున్నావు? మేము కదా మోయాల్సిన పరిస్థితి, మేము కదా ఈ కొరడ దెబ్బలు తినాల్సిన పరిస్థితి. వారు ఇవంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి జీవితం, గత జీవితం జ్ఞాపకం వస్తూ ఉంది, ప్రస్తుత జీవితం జ్ఞాపకం వస్తూ ఉంది. ఎదురు ప్రభువు కనిపిస్తున్నారు. కొరడాలతో కొట్టబడిన ప్రభువు, దేహమంతా రక్తము కార్చబడుతున్న ప్రభువు,
రక్తం ఎక్కడెక్కడ చిందించబడిందో తెలుసా అండి? యేసు ప్రభు యొక్క రక్తము ఫస్ట్ ఎక్కడ ఎక్కడ చిందించబడింది చెప్తారా? ప్రభు యొక్క రక్తం ప్రార్థన చేస్తున్నప్పుడు గెస్సెమనే తోటలో ప్రభు యొక్క రక్తము చెమట రక్తపు బిందువు వలె కారింది. ఎందుకో తెలుసా అండి? ఫస్ట్ పాపం ఎక్కడ జరిగింది? ఫస్ట్ పాపం ఎక్కడ జరిగింది? ఏదేను తోటలో. ఆ ఏదేను తోటలో ఉన్న ఆ శాపాన్ని తీసివేయట కొరకు మన ప్రియ ప్రభువు గెస్సెమనే తోటలో ఆయన రక్తాన్ని కార్చారు. తర్వాత ఎక్కడ చిందించబడిందండి ప్రభు యొక్క రక్తము? యెరూషలేము వీధులలో ఆయన దేహము చీల్చబడింది. ఆ చీల్చబడిన దేహంతోనే ఆయన వీధుల్లో నడుస్తున్నారు. ఇప్పుడు ఆయన రక్తం అంతా ఏమవుతా ఉంది? ఎక్కడ కారుతా ఉంది? యెరూషలేము వీధులలో. అవును, మానవుడు నేల మీద చేసిన పాపము, భూ ప్రపంచం మీద చేసిన పాపాన్నంతటినీ తీసివేయటం కొరకు ఆయన రక్తము నేల మీద ఒలికించబడింది. ఆ పాపపు మార్గములో ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన పవిత్రమైన రక్తము కార్చబడింది. ఇంకా ఎక్కడ కార్చబడింది? సిలువల్లో. సిలువ వేయబడినప్పుడు పూర్తిగా ఆయన రక్తమంతా కార్చబడింది. లోక మానవులందరి పాపం నుండి విడుదల చేయడం కొరకే ఆయన రక్తమంతా కార్చారు. ఆ రక్తం చేత కడగబడిన మనము మన ప్రియ ప్రభువుని హృదయమారా ప్రేమించాలి, జీవితం అంతా ప్రేమించాలి, హృదయం అంతరంగం అంతటితో ప్రేమించాలి, సమస్తముతో ప్రభువుని ప్రేమించాలి. ఆయన ప్రేమను వారు ఏ విధంగా అయితే ప్రభు వారి జీవితాల్లో చేసిన మేలులను తలపోసుకుంటూ, ప్రభు పొందిన శ్రమలను తలపోసుకుంటూ ఉన్నారు, ఆ విధంగానే మన జీవితాల్లో ప్రభు మనకు చేసిన మేలులను, రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన శ్రమలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం స్తుతించాలి. మరి ఇంకొక ముందుకు వెళ్దాము. 27వ వచనంలోనే లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చూసేద్దామండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. యేసు వారి వైపు తిరిగి, యేసు వారి వైపు తిరిగి అనే మాట మనం ఆలోచన చేద్దాము. యేసు ప్రభు సిలువను మోస్తూ ఉన్నారు. ఆయన దేహం ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం. ఆయనను స్త్రీలు వెంబడిస్తున్నారు అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక నిమిషం యేసు ప్రభు మీద నుండి ఆ సిలువ కురేనీయుడైన సీమోనుకి అప్పగించబడింది. ఆ కొద్ది నిమిషాలని ప్రభువు ఒక మంచి పని కోసం వాడుకున్నారు. ఆయన అంత శ్రమలో ఉండి, ఆయన అంత వేదనలో ఉండి, అంత బాధలో ఉండి యేసు వారి వైపు చూచాడంట. ఎవరి వైపు? ఆయనను వెంబడిస్తున్న స్త్రీల వైపు. మనం ఆలోచన చేయాలి. ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో వారి వైపు తప్పకుండా ప్రభు చూస్తారు. అది ఎప్పుడు మన దృష్టిలో పెట్టుకోవాలి. ఆయనను వెంబడించట్లేదా అన్ని వైపు చూడరు. ప్రశ్న వేసుకుందాం, నేను ఆయనను వెంబడిస్తున్నానా? నా ప్రభువుని నేను వెంబడిస్తున్నానా? వెనుకకు తిరిగిపోయానా? ఇశ్రాయేలు గురించి ఎంత వేదన పడతారోనండి ప్రభు. ఎన్ని మారులో నన్ను విడిచిపెట్టారు, ఎన్ని మారులో నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎన్ని మారులో నా మీద సణిగారు, తిరగబడ్డారు. అబ్బా, అసలు ఆ మాటలు చదువుతుంటేనే చాలా బాధ కలుగుతుందండి. మనుషులకు మనకే అలా ఉంటే ప్రభువుకి ఎలా ఉంటుంది? అలాంటి స్థితిలో మనం ఉండకూడదనే ఈ బైబిలు, ఈ
వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు వారి వైపు తిరిగారు. ఒకవేళ అక్కడ వాళ్ళు లేకపోతే ప్రభు ఆయన వైపు వాళ్ళ వైపు తిరుగుతారా? తిరగరు. వారి వైపు తిరిగారు. పిలిచారు వాళ్ళని, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని. ఇక్కడ ఒకసారి మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. 23, 26 కాదు, ఒక నిమిషం. లూకాసు వార్త 22:54 చూద్దాము. చాలమ్మా, ఇంకొక వచనానికి వెళ్ళిపోదాం. 60, 61 అందులోనే. అందుకు పేతురు ఏడ్చెను. మనకందరికీ తెలుసు కదా, పేతురు గురించి తెలుసు కదా. నిన్ను ప్రాణం పోయినా నిన్ను విడువను ప్రభువా, నిన్ను వెంబడిస్తాను ప్రభువా అన్నాడు. అలాంటివి మనం కూడా చాలా చెప్పేస్తాం ప్రభువుకి. కానీ 3 సార్లు బొంకుతావు, నేను ఎవరినో తెలియదని అని చెప్పారు ప్రభువు. అన్నంత పని జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆమె ఇంత చిన్న చిన్న పిల్లలండి వచ్చి, నువ్వు కూడా యేసు శిష్యుడివే కదా అంటే, ఓ అమ్మాయి నాకు ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఒట్టు పెట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆఖరుసారి 60వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు ఏం చెప్పాడండి ప్రభుని గురించి? ఎరుగనన్నాడు కదా. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, అబద్ధం చెప్పాడు. ప్రభు ఎవరో నాకు అసలు తెలియదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. వెంటనే ప్రభు చెప్పిన గుర్తు కూడా కోడి కూయడం. మొన్నే నేను మా చర్చిలో సేవకులు వాక్యం చెప్పి ఒక మాట చెప్పారు. ఆ టైం వరకు ఒక్క కోడి కూడా కూయలేదంట, అన్ని కోడులు సైలెంట్గా ఉన్నాయంట. ఎప్పుడైతే 3వసారి పేతురు అబద్ధం చెప్పాడో అప్పుడు మొదలుపెట్టిందంట కోడి. ఆ తర్వాత మిగతా కూసుంటాయి. ఎందుకంటే మరి కూస్తే అది అవ్వదు కదా, జరగదు. పేతురుతో ప్రభు చెప్పిన మాట జరగదు. అంటే ఆ కోళ్ళన్నింటి గొంతులు ప్రభువే ఆఫ్ చేసి ఉంచారు. చూసారా ఆయన ఎంత గొప్ప దేవుడు. మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న కన్సర్న్ ఎంత గొప్పదో. ఇప్పుడు అలా 3వసారి కూయంగానే ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రభు, ఏ పరిస్థితుల్లో? శ్రమలో, ఆ అధికారుల మధ్యన తీర్పు పొందుతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రభువు ఎవరైపు చూశారు? పేతురు వైపు చూశారు. అంటే ప్రభువు యొక్క కన్సర్న్ మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయనను వెంబడిస్తూ ఆయన కోసం విలపిస్తున్న స్త్రీల వైపు చూశాడు. అది ప్రేమతో, వాళ్ళు చూపిన ప్రేమను బట్టి ఈయన ప్రేమ చూపించారు అనుకుందాం. మరి ఇక్కడ పేతురు ఏంటి? పేతురు అబద్ధమాడాడు, ప్రభువుని కాదన్నాడు, ప్రభువు నాకు తెలియదు అన్నాడు, వెనక్కి అడుగు వేశాడు. అయినా కూడా ప్రభువు పేతురును విడిచిపెట్టలేదు. అది ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం. అది ఆ ప్రేమతోనే ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నారు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్నిసార్లు పేతురులాగా ప్రభువుకి దూరం అయిపోయినా,
ప్రభువా నువ్వే కావాలి నాయనా, నువ్వే వెంబడిస్తాను, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా అని ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పేస్తామో మళ్ళీ చేసినా కూడా ప్రభు మన వైపు చూడడం అంటలేదు. ఆ సమయం వచ్చినప్పుడు అంటే పేతురు అక్కడ ఉన్నాడు, పేతురు వైపు ఇలా చూశారనమాట. వెంటనే పేతురు కూడా ప్రభువుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అర్థమైంది పేతురికి, ప్రభు యొక్క ప్రేమ ఏంటో పేతురికి అర్థమైంది. పేతురు ఏమవ్వాలో ప్రభువుకి తెలుసు. ఈ రెండు చూపులు కలిసిన తర్వాత ప్రభువు ముఖంలో ఉన్న ఆ వేదన, ఆ బాధ, పేతురు నువ్వు తప్పిపోయావు కదా, నేను అన్నాను కదా నువ్వు తప్పిపోతావని, నువ్వు తప్పిపోయావు కదా, నన్ను కాదన్నావు కదా అనే ఒక బాధ ఆయన ముఖంలో, ఆయన కళ్ళల్లో, ఆ ముఖ వర్చస్సులో పేతురు కనబడింది. వెంటనే పేతురికి పరితాపం. మామూలుగా బహిరంగ పాపం ఏం చేయలేదు కదా, క్రైస్తవులు బహిరంగ పాపాలు ఏం చెయ్యం. అలాగే ప్రభువుని అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాం. అలా గాయపరచకుండా ఉండులాగున ప్రభు మనకి సహాయం చేయును గాక. మరి పేతుర్ని అలాంటి పరిస్థితుల్లో పేతురు వైపు చూశాడు, వాళ్ళు వెంబడిస్తున్నప్పుడు స్త్రీల వైపు చూశారు. ఇక్కడేమో ప్రభుకి దూరంగా ఉన్న పేతురు వైపు చూశాడు, తిరిగి చూశారు. వెంటనే పేతురులో పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపడి సంతాపపడి బయటికి వెళ్ళి ఏడ్చాడంట. ఏదో ఇస్కరియోతు అప్పగించాడు, కానీ ఇస్కరియోతుకి పశ్చాత్తాపం కలగలేదు, సంతాప పడలేదు. నేను తప్పు చేశాను అనేది అర్థమైంది, కానీ ప్రభు దగ్గరికి రాలేదు. క్షమాపణ అడిగితే ప్రభు క్షమించేవారు, కానీ అడగలేకపోయాడు. ఆ డేర్నెస్ రాలా. మరి పేతురు విషయంలో అయితే, పేతురు అయితే మరి ప్రభు వైపు చూచాడు. ప్రభు మనసులోని ఆలోచన ఏంటో ప్రభువుకి పేతురుకి అర్థమైంది. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చాడు. ప్రభు పేతురుని ఎంతో దీవించారు, ఎంతో వాడుకున్నారు ప్రభు. అలా మనము ప్రతి దినము, ప్రతి క్షణములో ప్రభువుతో మనము మన హృదయాన్ని పరిశోధించుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ప్రభువుకి ఇష్టం కానిది ఏమైనా చేశానా, ఆలోచించానా, పోనీ ప్రభువుకి ఇష్టం అయ్యింది ఏమన్నా చేయలేకపోయానా, ప్రభు కోరుకున్నది ఏమైనా నేను ఈరోజు చేయలేకపోయానా, వాక్యం చదువుకున్నానా, వాక్యంలో దేవుడు నాతో ఏం మాట్లాడాడు నాకు అర్థమైందా, ఆలోచన చేసుకుంటే ప్రభు తప్పకుండా ప్రతి దినము మాట్లాడతారండి. చాలా చక్కగా మాట్లాడతారు. నిజంగా ఆ అనుభవం మనం పొందుకుంటే ఈ లోక ఆనందం సరిపోదండి అసలు. ఆయన మనలో ఉంటారు, వాక్యం చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతారు, ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మనకు తెలిసిపోతుంది ఇది దేవుడు నాతో మాట్లాడాడు అని. అది ఎప్పుడైతే అర్థమవుతుందో ఇక మనలో మామూలు ఆనందం కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా ప్రభువు ఈరోజు నాతో మాట్లాడారు. అసలు ఆ అనుభవమే చాలా గొప్ప అనుభవం. ట్రై చేసి చూడండి, ప్రయత్నం చేయండి, ప్రభువు తప్పకుండా మాట్లాడతారు. తీసుకొని ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, ఒక్క మాట ద్వారా మాట్లాడు చాలు అని అడగండి. ఇక ప్రతిరోజు ఎన్నిసార్లన్నా మాట్లాడమని అడుగుతారు. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మాట్లాడతారు ప్రభు. అది గొప్ప అనుభవం. ఆ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలి. ప్రయత్నం చేద్దాం, అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామమ్మా? ఏ స్త్రీలు? సిలువను మోస్తూ ఉన్న
ప్రభువుని వెంబడించిన స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.